ఇది కొత్త కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి ఇదే జరుగుతుంది. అంటే ప్రొద్దున్నే రావడము, నీకు పర్మిషన్ లేడని చెప్పడం, పర్మిషన్ క్యాన్సిల్ చేయడం, లేకపోతే చుట్టుముట్టడం, అవసరం చేయడము, లేకపోతే తీసుకొచ్చి స్టేషన్లలో కూర్చోపెట్టడం, ఏదో పద్ధతిలో జరుగుతుంటుంది. ఈ విధంగా నాకు ఈరోజు తెల్లారుజామునే వచ్చారు, నీకు పర్మిషన్ లేదు అని చెప్పారు. నేను 9వ తారీఖు పర్మిషన్ పెట్టినా. 9వ తారీఖున నేను మెయిల్ ద్వారా ఎస్పీ గారికి పర్మిషన్ పెట్టడం జరిగింది. కనీసం దీనిపైన రిప్లై లేదు. దీనిపైన కాదు, ఒక 10 పెట్టింట పర్మిషన్లు. కానీ ఎక్కడన్నా కానీ ఏదన్నా దాడులు చేసినా, ఇంకోటి చేసినా దానిపైన మీ వాళ్ళు ఈ విధంగా చేసినారు అని చెప్పి, అంటే లోకల్లో టీడీపీ వాళ్ళు ఈ విధంగా చేసినారు, మీ సిఐ గారు అందు పట్టించుకోవడం లేదని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఏమి చెప్పినా దానిపైన సరైన రెస్పాన్స్ కూడా లేదు. నాకు తిరిగి నా దగ్గరగా అయితే ఒక 10-15 ఉంటాయి ఎస్పీ గారికి పెట్టిండేటి, ఏ దానికి రెస్పాన్స్ కూడా లేదు. ఒకవేళ వాట్సాప్ పెడితే లేదా ఏముందనేది తెలియదు. అక్కడ పోలీస్ అధికారులు కూడా ఈ జిల్లా అధికారుల మీద ఆధారపడి లేరు. టోటల్గా ఉండేది ప్రభాకర్ మీద ఆధారపడి ఉండేది. ఎస్పీ గారు ఆజ్ఞాపించిన లోకల్లో ఉండేటువంటి అధికారులు పని చేయడం లేదు. అది ఎస్పీ గారికి కూడా తెలుసు. హైకోర్టు ఆదేశాలే కాదు, ఏ చేసి ఆదేశాలు తప్ప ఉన్నతాధికారులు పట్టించుకోడు. ఏంటంటే సఫిషియెంట్గా ఇన్కమ్ ఉంది తాడిపత్రి అధికారులకు. వాళ్ళని సస్పెండ్ చేసినా, విఆర్కు పోయినా ఒక్కొక్క స్టేషన్ ఆఫీసర్కు 70 లక్షల నుండి 80 లక్షలు ఉంది. డివిజన్లో 2,30,00,000 ఉంది. మేము ఒక స్టేషన్ ఆఫీసరు గ్రామంలో చెప్పేది ఏం చెప్తారంటే, టీఎంగల్ కాడందు మేము పైకి పంపించాన్నాము అంటారు. అది పైకి ఎవరు పంపించారో అది దేవునికి తెలుసు. ఏమన్నా వీళ్ళు పార్సల్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేస్తానో దేవునికి ఏమన్నా నాకు తెలియదు. కానీ ఏమొచ్చినా మమ్మల్ని మీరు ఎన్ని చేసినా, అంటే నేను తిరిగితే ప్రజల్లో చైతన్యం వస్తుందేమో అని ఒక భయము. నేను తిరిగినప్పుడు టీడీపీ వాళ్ళు చేసిన దాడులో, లేకపోతే ఇంకోటో కామన్ పబ్లిక్ మాకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. అవి రాకూడదు. అవి నా దృష్టికి వచ్చే నేను అధికారులకు మెసేజ్ పెట్టడమో, లేకపోతే లెటర్ రూపకంగా పెట్టడమో, ఏదో రూపకంగా జరుగుతూనే ఉంటుంది. నేనైతే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపకంగా నేను చేరవేస్తాను అధికారులకు. అందువల్ల ఒక భయం, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా చైతన్యం వస్తుంది. రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇంకోసాట పోటీ చేస్తారేమో అనే ఆలోచన కూడా అతనికి ఉంది. ఆలోచన ఉండుకొనే వారం కిందట పెద్దోడూరుకు పోయి శాసించినాడు. ఎవడన్నా కానీ కాన్ఫరెన్స్లో పంచాయతీ ఎలక్షన్లు చేస్తే నేను అంతూ చూస్తా అని పోలీసుల సమక్షంలో చెప్పినారు. కానీ మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా, ఏం చేసినా మా మీద కేసులు ఉంటాయి, అతని మీద కేసులు ఉండవు. మేము మాట్లాడేది అదే భాషే. ఎప్పుడన్నా మాట్లాడితే అతను మాట్లాడేది రెండింతలు. పోలీస్ అధికారులను ఎవరినైనా సరే తాడిపత్రిలో అన్న అని సంబోధించాడు, సార్ అని సంబోధించాడు. ఆ భాష నాకు కూడా తెలియదు. కానీ అక్క, అమ్మ, నాయన అని చెప్తాడు. అంటే బాగుండారా అని కాదు, ఆ భాషతో సంబోధిస్తాడు. కానీ వీళ్ళకి సంతోషమైంది. ఏంటికంటే నెల 2,30,00,000 ఆ జ్యూడి సెక్షన్లో తింటారంటే ఎన్ని తిట్టినా పడతాడు. ఏం దాని తగులుతుంది అదేమన్నా వచ్చి. నేను చట్ట పరిధిలో ఏది ఉంటే దాని ప్రకారం పోయి నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.